ఏంటి? నేను వెళ్ళిపోవాలా? లేదంటే మీ అబ్బాయిని తీసుకుని మీరే వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అత్తయ్య గారు. కానీ ఆయన మాత్రం ఇక్కడే ఉంటారు. నేను మాత్రం ఆయనతోనే ఉంటాను. ఏయ్, ఆంటీకి ఎదురు చెప్తున్నావా? ఏయ్, ఎవరి నుంచి ఎవరిని విడదీయాలనుకుంటున్నావు? ఆయన అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. కష్టాల్లోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ బాధలోనూ అన్నిటిలోనూ నన్ను విడిచిపెట్టను అని నాతి చరామి అంటూ ప్రమాణం చేసి నా మెడలో తాళి కట్టిన నా భర్త. భర్తగా అగ్ని సాక్షిగా నాతి చరామి అని ఆయన బయటికి ప్రమాణం చేశారు. నేను కూడా భార్యగా అలాగే ఉంటానని మనస్సాక్షి మీద నేను ప్రమాణం చేశాను. ఇవాళ ఆయనకి కష్టం వచ్చిందనో మీకు కోపం వచ్చిందనో నన్నొదిలి ఎలా వెళ్ళిపోమంటారు? నా భర్తకి తోడుగా నేనుంటాను. తనకి సేవలు చేస్తూనే ఉంటాను. నా ప్రేమతోనే ఆయన్ని మామూలు మనిషిగా చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అవుతుందో చరణ్ని నువ్వు మామూలు మనిషిని చేయడానికి? సంవత్సరాలు అవసరం లేదు. త్వరలోనే ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను. లేచి నడిచేలా చేస్తాను. ఆహా, అంటే ఒక వారం రోజుల్లో చరణ్ని మామూలు మనిషిని చేసేస్తావా? చేస్తాను. ఒకవేళ చేయకపోతే? ఏంటే, తన సేవలు చేసి వాణ్ణి మామూలు మనిషిని చేస్తానని చెప్తుంది కదా. చరణ్ మామూలు మనిషి అయ్యి తిరిగి ఎప్పట్లాగే నడవగలగడం నీకెంత ముఖ్యమో పల్లవికి నీకంటే ఎక్కువ ముఖ్యమే. ఏదొక రకంగా ఇంట్లోంచి పోకుండా ఇక్కడే ఉండడానికి అది మాట్లాడుతున్న మాటలే కాని నిజంగా వాడి మీద ప్రేముండి తిరిగి వాణ్ణి మామూలు మనిషిని చేయడం కోసం చెబుతున్న మాటలు కాదత్తయ్యా ఇవన్నీ. నాకు అలాగే అనిపిస్తుందంటే. వారం రోజుల్లో మనిషిని చేస్తాను అంటుంది. చెయ్యకపోతే ఏంటి అంటే ఇంకా సమాధానం చెప్పట్లేదు. నిజంగా ఏ చెడు ఉద్దేశం లేకుండా ఇక్కడే ఉండి చరణ్ని బాగు చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే నువ్వు ఆ మాట చెప్పుంటే. సరే అయితే మీరు చెప్తున్నట్టు వారం రోజుల్లోనే ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను. ఒకవేళ అలా చెయ్యలేని పక్షంలో నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను.